క్రీస్తుని అంగీకరించిన మనందరము కూడా ఒకే శరీరమై ఉన్నాం. ఒక శరీరములో వివిధ అవయవాలు ఎలా ఉంటాయో, చేతులు, కాళ్ళు, కన్నులు, ఇలా అనేక భాగాలు ఎలా ఉంటాయో అదే రీతిగా మనందరము కూడా ఒక శరీరములో అవయవాల వంటి వారిమై ఉన్నాం. చూడండి, మన శరీరములో ఒక అవయవంతో ఇంకొక అవయవం సమాధాన పడకపోతే ఏ పని కూడా సరిగా చేయలేము. ఒకవేళ మన రెండు కాళ్ళలో ఒక కాలు ముందుకి ప్రయాణం చేస్తూ ఇంకో కాలు నేను సహకరించను, నేను నడవను అంటే మనం ముందుకి వెళ్ళలేము. ఒక కన్ను చూడాలి అనుకున్నప్పుడు ఇంకో కన్ను నేను చూడను అని అన్నట్లయితే అక్కడ స్పష్టత ఉండదు. మన శరీరం అసమాధానముగా ఉంటే ఏ రీతిగా ఏ పని చేయలేదో, క్రీస్తుని విశ్వసించిన మనందరము కూడా ఒక్క శరీరమై ఉండి అందరము సమాధానముగా జీవించాలి. మన హృదయం ఎప్పుడు కూడా సమాధానముతో నింపుకోవాలి. ఆయన సమాధానానికి కర్తగా ఉన్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఉన్న వ్యతిరేకతను, కలవరములను అన్నిటిని తీసివేసి సమాధానముగా జీవిస్తాం. దేవునికి కృతజ్ఞులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.